తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒక మనిషి కన్సిస్టెంట్ గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టే గెలుస్తూ వచ్చాడు. ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం? ఈరోజు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి 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 ప్లీజ్, మీకు చేతులు ఎత్తు. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు. ఏం చేద్దామంటావు మరి? ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. కార్యకర్తలను అనేసి ఈ రోజు భారత రాజ్యాంగ వ్యవస్థని నిర్వీర్యం చేసే విధంగా మేము ప్రిపేర్ అయ్యి రాలే, మరి పీకనికి వచ్చిరా? ప్రిపేర్ అయ్యి రాకపోతే నేను పులి మా జోలికి వస్తే చంపేస్తాం, పీక్తాం. నువ్వు పీకింది లేదు, చేసింది లేదు. మళ్ళా ఆడుదాం ఆంధ్రలో ఏదో పెద్ద స్కామ్ చేసినావు అంట. ఆ దోచేసిన వాళ్ళను జైల్లో పెట్టకపోతే మరి ఎక్కడ పెట్టాలి అని చెప్పి ప్రశ్నించాల్సిన ఈ వ్యవస్థలు ములాఖాతుల్లో అయిపోతే భారతి, నీకు అసలు ఛానల్ నడపడం రాదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. పత్రిక నడపడం అంతకన్నా రాదు. అబద్దాలతోటే నడుపుతావు. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. సాక్షి పత్రిక టాయిలెట్ పేపర్ కన్నా హీనం. సాక్షి పత్రిక టాయిలెట్ పేపర్ కన్నా హీనం. ఏం మనిషి అయ్యా కదా. నీ ఛానల్ అంతకన్నా హీనం. అందుకే 11 సీట్లకు పరిమితం అయ్యారు మీరు. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి జాలి లేదు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన